హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ వీడియోస్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలా లైక్ చేయడం వల్ల మాకు చాలా సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. ఇంకా ఈ వీడియో అయితే మంగళవారం రోజుదనమాట. ఇప్పటికి తీరిందని అనుకోకండి. సోమవారం రోజు నైట్ అయితే మాకు బాగా గాలేది వచ్చింది, కరెంట్ లేదు, అసలుకి నిద్ర కూడా లేదనమాట. గాలికి ఇంటి నిండా దుమ్మేనమాట. ఇంక అందుకని చెప్పేసి ఎలాగో మా ఆయనకి ముందు రోజే చెప్పాననమాట పూలు తీసుకురమ్మని. ఇంకా ఎలాగో మంగళవారం కదా అని చెప్పేసి ఇల్లంతా కడిగేశాను. ఇంకా బయట కూడా కడిగేశాననమాట. ఇంక పూజ చేసుకుందాం అనుకున్నాను కదా, ఇంక అందుకని చెప్పేసి గుగ్గిళ్ళు రెడీ చేశాను. ఇంకా ఇల్లంతా కడిగేసరికి చాలా టైం అయింది, పూజ చేసుకుందాం ఫస్ట్ అని చెప్పేసి నేను రెడీ అయ్యాను. ఇంకా స్టవ్ మీద ఉప్మా చేద్దామని చెప్పేసి సేమియా ఉప్మా ఇంకా స్టవ్ మీద వేసేసి నేనైతే ఈ చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసుకుంటున్నాను. బయట గుమ్మాలకి పసుపు పూసి బొట్లేది పెట్టి ముగ్గేసాను. ఇంకా నేను కూడా పసుపు పూసుకొని ఇంక పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఎలాగో సేమియా కూడా అయిపోయింది. ఇంకా నేనైతే పూజ చేసుకుందాం అని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ప్రసాదం లాగా గుగ్గిలు చేశాను కదా, ముందు రోజే నానేసాను అనమాట. అందుకని బాగా మెత్తగా ఉడికినాయి. మాకైతే ఫస్ట్ నుంచి కూడా ఎక్కువ శనివారం రోజు పూజ చేసుకోవడం కానీ, టెంపుల్కి వెళ్ళడం కానీ ఎక్కువ చేస్తామన్నమాట. మిగతా వారాలు చాలా తక్కువ. కొంతమంది పాటించే వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది గురువారం ఉంటారు. ఇంకా నాకు ఎందుకో కానీ ఫస్ట్ నుంచి కూడా శనివారం ఎక్కువ, తర్వాత మంగళవారం కూడా వచ్చేసింది అనమాట లిస్టులోకి. ఇంకా శనివారం రోజైతే నైటు నేను ఫుడ్ తినాలి అనుకోవటం లేదు. ఇంకా ఒక 1 మంత్ నుంచి దాదాపుగా తినటం లేదనమాట. ఒక్కోసారి అనిపించిద్ది అన్నం తినకుండా ఉంటాను, తినాలనిపిస్తే టిఫిన్ చేస్తానన్నమాట. అన్నం తినకుండా ఉన్నప్పుడు ఇంక టిఫిన్ చేయడం ఎందుకు, అన్నమే తినొచ్చు కదా, దానికి దీనికి పెద్ద తేడా ఏముంది అనిపించిద్ది. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టిఫిన్ తినొచ్చా తినకూడదా అని చెప్పేసి. ఇంకా ట్యూస్డే కదా అని చెప్పేసి హనుమాన్ చాలీసా బుక్ ఉంటే చదువుకున్నాను. ఇంకా దండం పెట్టుకున్నానమాట. ఇంకా పూజ అయిపోయేసరికి ఇంక నా పరిస్థితి ఎలా ఉందంటే ఒళ్ళంతా చెమట్లేనమాట. ఫుల్గా అసలుకి గాలి రావటం లేదు, ఎండ మామూలుగా ఉండటం లేదు. ముందు రోజు వర్షం పడిందంటే మాత్రము ఇంకా ఆ రోజు ఎండ విపరీతంగా ఉంటుంది, పోస్తుంది, చెమట్లు కారిపోతున్నాయి అనమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను వేసుకున్న డ్రెస్ కలర్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఎందుకో ఆ కలరు చాలా డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను. బయట షాప్లోనే తీసుకున్నాను అనమాట. కలర్ చాలా డిఫరెంట్గా ఉంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. నాకు ఎందుకో మనం ఇంట్లో ఉండే వాళ్ళము ఎంతసేపటికి కిచెన్లో ఉండడం, అంట్లు కడగడం ఈ పనే కదా చేసేది ఎక్కువ. అవి ఏం పెద్దగా వీడియో తీయాలనిపించలేదు. అందుకని చెప్పేసి కొంచెం వీడియో తీసాను అనమాట. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. రేపు మరో వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.